2024 టీ20 వరల్డ్ కప్కు ముందు మన టీమిండియా తమ చిట్ట టీ20 సిరీస్ ఆడేశారు. బట్ స్టిల్ ఇప్పటికీ టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా తరపున ఎవరు ఆడతారనేది ఒక క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అనే చెప్పాడు, మా మైండ్లో 8 to 9 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారని చెప్పి. సో దీన్ని బట్టి చూసుకుంటే మన టీమిండియాకు టీ20 వరల్డ్ కప్లో ఇంకా 6 to 7 స్పాట్స్ ఓపెన్గానే ఉన్నాయి. అంటే మన కంప్లీట్ స్క్వాడ్ ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి కూడా ఐడియా లేదు. సో నార్మల్గా చూసుకుంటే ఏదైనా వరల్డ్ కప్కి వెళ్లే ముందు మహా అయితే 1-2-3 స్థానాల్లో కొంతవరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే టీ20 వరల్డ్ కప్ కోసం ఏకంగా 6 to 7 ప్లేసెస్లో కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఇప్పుడు ప్లేయర్స్ని టెస్ట్ చేయడానికి మాత్రం మన వాళ్ళకి ఎలాంటి సిరీస్లు లేవు, ఇంకా ఐపీఎల్ ఒక్కటే ఉంది. సో ఓపెన్గా కనిపిస్తున్న స్పాట్స్లో చాలా వరకు ప్లేయర్స్ యొక్క ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మేబీ స్క్వాడ్లోకి పిక్ చేస్తారు. బట్ ఎనివే ప్రజెంట్ చూసుకుంటే మన టీమిండియా టీ20 వరల్డ్ కప్కి ముందు తమ చిట్ట టీ20 మ్యాచ్ ఆడేశారు. దీంతోనైతే ఈ వీడియోలో వరల్డ్ కప్ కోసం మన టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది చెప్పబోతున్నా. సో ఇదైతే ప్యూర్లీ నా ఓన్ ప్రిడిక్షన్ మాత్రమే, నాకున్న నాలెడ్జ్లో నేను ఈ టీంని పిక్ చేస్తున్నా. అండ్ ఆల్సో నేను ఇప్పుడు చెప్పబోయే టీంని అయితే ఇప్పటివరకు మన వాళ్ళు చేసిన కాంబినేషన్స్ని బేస్ చేసుకుని చెప్తాను. సో ముందైతే ప్లేయింగ్ లెవెన్ చూద్దాం, అంటే నా తర్వాత బెంచ్ మీద ఉన్నపోయి 4 ప్లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన టీమిండియా ఓపెనర్స్ విషయానికి వస్తే ఒక ఓపెనర్కి అయితే రోహిత్ శర్మ ఫిక్స్, అండ్ అతనే కెప్టెన్ కూడా, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. బట్ సెకండ్ ఓపెనర్కి ఎవరు ఆడతారనేది కొంతవరకు కన్ఫ్యూజన్గా ఉంది. సో ఈ సెకండ్ ఓపెనింగ్ స్పాట్ కోసం అయితే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ మరియు రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఉంది. అండ్ వీళ్ళ ముగ్గురితో పాటు మన కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. అదేంటంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్ చేసే పాసిబిలిటీ ఉందని చెప్పి. బట్ నేనైతే మన వాళ్ళు టీ20 వరల్డ్ కప్లో అది ట్రై చేయాలనుకుంటున్నా. మెయిన్లీ ప్రెజెంట్ యశస్వి జైస్వాల్ ఆడుతున్న తీరును చూస్తే మాత్రం ఖచ్చితంగా అతను ప్లేయింగ్ లెవెల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నేనైతే 2 ఓపెనర్గా జైస్వాల్ని పిక్ చేస్తున్నా. అండ్ దీనికి మెయిన్ రీజన్ అతని ఫియర్లెస్ బ్యాటింగ్. సో లాస్ట్ టైం మనకు టీ20 వరల్డ్ కప్ పోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మన ఓపెనింగ్ కాంబినేషన్. రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ చాలా కన్సర్వేటివ్ బ్యాటింగ్ చేశారు, ఇద్దరు కూడా అటాక్ చేయకుండా బ్యాటింగ్ చేశారు. అండ్ ఇదైతే మనకు చాలా మెయిన్ మ్యాచెస్లో ఎఫెక్ట్ చూపించింది. సో ఈ వరల్డ్ కప్లో ఖచ్చితంగా మన వాళ్ళు ఆ మిస్టేక్ని సరిదిద్దుకోవాలి. అండ్ ఆ మిస్టేక్ని సరిదిద్దడానికి నాకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ జైస్వాల్, ఎందుకంటే అతను ఒక యంగ్స్టర్, చాలా ఉడుకు రక్తం ఉంటుంది. అండ్ ఆల్సో అతను బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే వచ్చామా కొట్టామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే మన టీమ్ మేనేజ్మెంట్ జైస్వాల్కు ఒక క్లియర్ రోల్ ఇచ్చారు, అదేంటంటే నువ్వు స్టార్టింగ్ నుండి ఇంటి ఆడు, మిగతా వాళ్ళు పట్టించుకోకని చెప్పి. అండ్ జైస్వాల్ లాస్ట్ 1 year నుండి అదే చేస్తూ వచ్చాడు కూడా. సో ప్రజెంట్ టీ20 ఫార్మాట్లో అతని స్టాట్స్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. 30+ యావరేజ్తో పాటు 160+ స్ట్రైక్ రేట్ ఉంది. మెయిన్లీ పవర్ ప్లేలో అతను చాలా అటాకింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఒక ఓపెనర్ 30+ యావరేజ్తో పాటు 160+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడంటే కళ్ళు మూసుకుని అతను ఆడించవచ్చు. ఒకవేళ అతను ఆడించకపోతే మన టీమిండియా చాలా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. మెయిన్లీ జైస్వాల్ కనుక ఆడితే అది రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీకి చాలా ప్లస్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ కొంచెం ఇనిషియల్గా టైం తీసుకుని బ్యాటింగ్ చేసే ప్లేయర్స్. పైగా టాప్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి మరో ప్లేయర్ ఖచ్చితంగా యంగ్స్టర్ అవ్వాలి. అది కూడా జైస్వాల్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే ఇంకా మంచిది. సో ఇటు తిరిగి శుభ్మన్ గిల్ టీ20 ఫార్మాట్లో సరిగ్గా ఆడట్లేదు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ చూసుకుంటే అతను కూడా టైం తీసుకుని ఆడే ప్లేయర్. బట్ జైస్వాల్ చూసుకుంటే మాత్రం మన సెహ్వాగ్లా బాల్ 1 నుండి విరుచుకుపడి ఆడే ఆటగాడు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మరియు తన ఫియర్లెస్ అప్రోచ్ కారణంగా నేనైతే జైస్వాల్ని పిక్ చేస్తున్నా. ఈవెన్ అతని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత ఎక్కువగా లేవు. అదే గిల్ మరియు గైక్వాడ్ చూసుకుంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టాలనే ప్రెజర్ వాళ్ళ మీద కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ సూపర్ స్టార్స్. బట్ జైస్వాల్ చూసుకుంటే మాత్రం అతని మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి కొంతవరకు ప్రెజర్ తక్కువ ఉంటుంది. మెయిన్లీ అతను ఎవరు ఫ్యూచర్ విరాట్ కోహ్లీ అని, ఫ్యూచర్ సచిన్ టెండూల్కర్ అని ఇలా పోల్చట్లేదు, అదే అతనికి చాలా బాగా ప్లస్ అవుతుంది. బట్ గిల్ మరి గైక్వాడ్ చూసుకుంటే వేరే పెద్ద ప్లేయర్స్తో కంపేర్ చేస్తూ వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారు. అండ్ ఆ ప్రెజర్ వల్ల వాళ్ళు ఫియర్లెస్ అప్రోచ్తో బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. సో నా ఓపెనర్స్ అయితే రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్. అండ్ దెన్ నెంబర్ 3లో చూసుకుంటే ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ. అతనైతే మన టీమిండియాకు ఒక వెన్నుముక్కలు అంటాడు. సో ఐపీఎల్ ఏం జరిగినా సరే మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ టాప్ ఆర్డర్తోనే బరిలోకి దిగాలి. అలా కాకుండా ఐపీఎల్ ఏది జరిగిందని చెప్పి అంబట్ రైడ్ విషయంలో చేసినట్టు ఇక్కడ కూడా చేస్తే మనం ఖచ్చితంగా ప్రమాదంలో పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ షూర్ మన టీం మేనేజ్మెంట్ అయితే జైస్వాల్ని బ్యాక్ చేస్తుంది అండ్ అదే కంటిన్యూ చేయాలి. ఒకవేళ అతను ఐపీఎల్లో నార్మల్గా పెర్ఫామ్ చేసినా సరే అతను బ్యాక్ చేసి టీ20 వరల్డ్ కప్లో కంటిన్యూ చేయాలి. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4 మరియు నెంబర్ 5 ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు మన టీమిండియాకి చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్, ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఆడే ప్లేయర్స్. బట్ ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఇంజరీ లిస్ట్లో ఉన్నారు. ఒకవేళ వీళ్ళు తమ ఇంజరీస్ నుంచి పూర్తిగా కోలుకొని టీ20 వరల్డ్ కప్ అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లోకి వాక్ చేసుకుంటూ వస్తారు. సో మనకి మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్. ఇక తర్వాత నెంబర్ 6 మరియు నెంబర్ 7 స్పాట్ విషయానికి వస్తే మనకైతే చాలా కన్ఫ్యూజన్ ఉంది. రింకు సింగ్ ఆడించాలా లేదా ఒక వికెట్ కీపర్ని ఆడించాలా?
సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న టాప్ 5 అయితే మనకు వికెట్ కీపర్ ఒక్కరు కూడా లేరు. దీంతో ఖచ్చితంగా నెంబర్ 6 or 7 ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో వికెట్ కీపర్ నాటించాలి. అయితే ప్రజెంట్ ఉన్న ఫామ్లో రింకు సింగ్ని పక్కన పెట్టడం అంటే సూసైడ్ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే అతను మన టీమిండియాకు మరో సూర్యకుమార్ యాదవ్లా తయారయ్యాడు. నిజంగా అన్బిలబుల్ స్ట్రైక్ రేట్ మరియు కన్సిస్టెన్సీతో అద్భుతంగా రాణిస్తున్నాడు. సో రింకు సింగ్ ఫర్ షూర్ అతను ప్లేయింగ్ లెవెల్లో ఉండాలి. అతను లేకపోతే మన గోతుని మనమే తవ్వుకున్నట్టు అవుతుంది. అయితే రింకు సింగ్ ఆడించడం వల్ల మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఒక బౌలింగ్ ఆప్షన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు టాప్ 6లో ఎవరు కూడా వికెట్ కీపర్స్ లేరు. దీంతో ఖచ్చితంగా నెంబర్ 7లో ఒక వికెట్ కీపర్ ఆడించాలి. అండ్ అదే కనుక చేస్తే డెఫినెట్లీ మనం ఒక ఆల్రౌండర్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. సో ఇదైతే కొంతవరకు రిస్కీ థింగే, బట్ మన వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. అండ్ ఎలా మేనేజ్ చేయొచ్చు నేనైతే కంప్లీట్గా టీంని చెప్పిన తర్వాత చెప్తా. సో ప్రస్తుతానికైతే నెంబర్ 7లో మనకు ఒక వికెట్ కీపర్ ఆడతాడు అనుకుందాం. అండ్ ఆ వికెట్ కీపర్ ఎవరైనా కావచ్చు. ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు పలానా ప్లేయర్ ఖచ్చితంగా ఆడతాడని చెప్పి. బట్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ని బేస్ చేసుకుని చెప్పాలంటే మన వాళ్ళు జితేష్ శర్మను ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా చూశారు. సో ప్రస్తుతానికైతే ఒక వికెట్ కీపర్ పేరు చెప్పాలి కాబట్టి అతన్ని అనుకుందాం. బట్ ఇతనైతే కన్ఫామ్గా ఆడతాడని కాదు. టాప్ 6లో అయితే మనం చెప్పుకున్న ప్లేయర్స్ అందరూ కన్ఫామ్గా ఉంటారు. బట్ వికెట్ కీపర్ స్పాట్ అనేది ప్యూర్లీ ఐపీఎల్లో ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక తర్వాత మన టీమిండియా లోవర్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 8లో ఒక స్పిన్ ఆల్రౌండర్ కావాలి. అండ్ ఈ స్పాట్కి అక్షర్ పటేల్ చాలా అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఇస్తున్నాడు. అండ్ మోస్ట్ లైక్లీ అతన్ని కూడా పిక్ చేయవచ్చు. సో ఆల్రెడీ మనం వన్డే వరల్డ్ కప్ టైంలో చూసాం అక్షర్ పటేల్కి లాస్ట్ మినిట్లో అన్యాయం జరిగింది. అంత పెద్ద మేజర్ ఇంజరీ కాకపోయినా అతని పక్కన పెట్టి అశ్విని లాస్ట్ మినిట్లో తీసుకున్నారు. బట్ ఈసారి చూసుకుంటే మాత్రం అక్షర్ పటేల్ చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. సో అతని ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంచాలి. మరి జడేజా సంగతి ఏంటంటే అతను ప్రజెంట్ మోస్ట్ లైక్లీ ఒక బ్యాకప్ ప్లేయర్గానే ఉండబోతున్నాడు. సో నేనైతే నా వరకు అక్షర్ పటేల్ని ఫ్రంట్ లైన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా కన్సిడర్ చేస్తున్నా. ఎందుకంటే అతను లాస్ట్ 1 year నుండి బోత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండు కూడా అద్భుతంగా చేస్తున్నాడు. వేరే జడేజా చూసుకుంటే అక్షర్ పటేల్ కన్నా తక్కువ వికెట్లు తీశాడు. అట్ ది సేమ్ టైం అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా బాగాలేదు. అక్షర్ పటేల్ ఆల్మోస్ట్ 150 వరకు ఉంది. బట్ జడేజా చూసుకుంటే అరౌండ్ 130 మాత్రమే ఉంది. సో ఫర్ షూర్ మన టీమిండియా అయితే అక్షర్ పటేల్ ఆడించాలి. ఇక మిగతా 3 స్పాట్స్లో చూసుకుంటే ఒక స్పిన్ బౌలర్ మరి 2 పేస్ బౌలర్స్ ఆడాలి. అంటే ముగ్గురు మోస్ట్ లైక్లీ రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా మరియు మహమ్మద్ సిరాజ్ వీళ్ళ ఉండొచ్చు. ఎందుకంటే బిష్ణోయ్ లాస్ట్ 1 yearగా చూసుకుంటే చాలా నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్లో కూడా అతన్ని ఫ్రంట్ లైన్ స్పిన్నర్గా కన్సిడర్ చేశారు. సో కుల్దీప్ యాదవ్తో పోల్చుకుంటే T20 ఫార్మాట్లో రవి బిష్ణోయ్ ఒక జెన్యూన్ వికెట్ టేకర్. కొంతవరకు రన్స్కి వెళ్ళినప్పటికీ అతను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ ప్రతి మ్యాచ్లో ఒక 2-3 వికెట్లు తీయగలిగే సత్తా ఉన్న బౌలర్. సో నేనైతే కుల్దీప్ యాదవ్ కంటే రవి బిష్ణోయ్ బెస్ట్ అనుకుంటున్నా. పైగా బిష్ణోయ్ చూసుకుంటే బోత్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇద్దరికి కూడా మంచిగా బౌలింగ్ చేయగలడు. ఎందుకంటే అతని దగ్గర ప్రాపర్ గూగ్లీ బాల్ ఉంది, అలాగే లెగ్ స్పిన్ బాల్ కూడా ఉంది. అలాగే అతను చాలా మంచి పేస్తో బౌలింగ్ చేయడంతో పాటు ఎక్సలెంట్ టోన్ కూడా రాబట్టగలడు. సో యాజ్ ఎ జెన్యూన్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఇక పేసర్స్ విషయానికి వస్తే ఎవరికి పెద్దగా డౌట్స్ లేవు. బోత్ బుమ్రా మరియు సిరాజ్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ మన యంగ్ పేస్ బౌలర్స్ ఎవరు కూడా సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్నా, వికెట్ టేకింగ్ ఎబిలిటీ పరంగా చూసుకున్నా, ఫామ్ పరంగా చూసుకున్నా ఎలా అయినా సరే వీళ్ళిద్దరు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు. సో ఫైనల్ ఇది గైస్ T20 వరల్డ్ కప్ కోసం నేను అనుకుంటున్న ప్రాబబుల్ ప్లేయింగ్ 11. అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ చూడగానే అందరికీ వచ్చే డౌట్ 6th బౌలింగ్ ఆప్షన్ ఎక్కడ ఉంది. సో ఈ ప్లేయింగ్ లెవెన్లో అయితే నేను హార్దిక్ పాండ్యాను ఒక 5th బౌలింగ్ ఆప్షన్గా తీసుకున్నా. ఎందుకంటే మనం బ్యాటింగ్ డెప్త్ కోసం ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడిస్తున్నాం. మరి హార్దిక్ పాండ్యా 5th బౌలింగ్ ఆప్షన్గా మేనేజ్ చేయగలంటే చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే మన వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కావాలి, అలాగే మంచి మంచి హిట్టర్లు కావాలంటే కుదరదు. ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో కాంప్రమైజ్ అవ్వాలి. సో ఇద్దరికి హార్దిక్ పాండ్యా T20 ఫార్మాట్లో 4 overs వేయగలిగే బౌలరే. వన్డే ఫార్మాట్లో చూసుకుంటే 10కి 10 వేయడం కష్టం. బట్ T20 ఫార్మాట్లో ప్రీవియస్గా హార్దిక్ పాండ్యా చాలా సందర్భాల్లో 4 out of 4 overs వేశాడు. ఇన్ఫాక్ట్ అతను కెప్టెన్గా ఉన్నంతకాలం వేరే వాళ్ళకి బౌలింగ్ ఇవ్వకుండా అతనే 4 ఓవర్లు బౌలింగ్ చేసేవాడు. సో హార్దిక్ పాండ్యా అయితే ఖచ్చితంగా 4 ఓవర్లు వెయ్యాలి. ఈవెన్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో కూడా ఇదే జరిగింది. మన వాళ్ళు 6 మ్యాచ్లు ఆడితే అతను 2 మ్యాచ్లో 4 overs వేశాడు. అండ్ 3 matchesలో 3 overs వేశాడు. సో నెదర్లాండ్స్తో జరిగిన ఒక్క మ్యాచ్లోనే అతను బౌలింగ్లో కొంతవరకు రెస్ట్ తీసుకున్నాడు. బట్ మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా అతను మినిమం 3 overs వేశాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే మన వాళ్ళు T20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యాని 6th బౌలింగ్ ఆప్షన్గా కాకుండా 5th బౌలింగ్ ఆప్షన్గా కన్సిడర్ చేయాలి. మరి 6th బౌలింగ్ ఆప్షన్ లేదంటే ఉంది, మనకి ఇంకా 5 బ్యాట్స్మెన్ ఉన్నారు. సో 5 ఎవరో ఒకరు 1 or 2 overs వేస్తే సరిపోతుంది. మెయిన్లీ రింకు సింగ్ డొమెస్టిక్లో బౌలింగ్ వేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మన వాళ్ళైతే రింకు సింగ్ మరియు జైస్వాల్ లాంటి ప్లేయర్స్ను ఒక సురేష్ రైనా కైండ్ ఆఫ్ ప్లేయర్స్గా వాడుకోవాలి. మెయిన్లీ రింకు సింగ్ సేమ్ టు సేమ్ సురేష్ రైనాలా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. సో మనకు ప్లేయింగ్ లెవెన్ అలానే ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ లేడు. దీంతో మన వాళ్ళు రింకు సింగ్ను 6th బౌలింగ్ ఆప్షన్గా యూజ్ చేయాలి. సో పవర్ ప్లే అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఏ బ్యాట్స్మెన్ కూడా ఎక్కువగా అటాక్ చేయరు. అండ్ అలాంటి టైంలో మన వాళ్ళు రింకు సింగ్ చేత ఒక ఓవర్ వేస్తే సరిపోతుంది. లేదా ఆపోనెంట్ టీం డిఫెన్సివ్ మోడ్లో ఆడుతుంది అనుకున్న టైంలో ఒక ఓవర్ రింకు సింగ్ చేత వెయిన్ చేయడమే. సో మన వాళ్ళైతే 6th బౌలింగ్ ఆప్షన్ నుంచి ఏమీ 2 to 3 overs ఎక్స్పెక్ట్ చేయవలసిన పని లేదు. ఒక్క ఓవర్ వేసినా చాలు. ఎందుకంటే మిగతా అందరు బౌలర్స్ కూడా తమ పరిధిలో మంచిగా బౌలింగ్ చేయగలరు. లేదు మాకు బౌలింగ్లో ఇంకా ఫ్లెక్సిబిలిటీ కావాలనుకుంటే ఎవరో ఒక బ్యాట్స్మెన్ తీసేసి మళ్ళీ ఒక ఆల్రౌండర్ని పట్టుకు రావాలి. అది కూడా ఒక బౌలింగ్ ఆల్రౌండర్ని తెచ్చుకోవాలి. అంటే వన్డే వరల్డ్ కప్లో చేసినట్టు శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ మళ్ళీ వస్తారు. బట్ టు బీ ఫ్రాంక్ నన్ను అడిగితే T20 ఫార్మాట్లో అన్ని బౌలింగ్ ఆప్షన్స్ అవసరం లేదు.
పైగా మన వాళ్ళు మ్యాచ్లు ఆడేది యూఎస్ఏలో, అక్కడ పిచ్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు, గ్రౌండ్స్ మాత్రం పక్కగా చిన్నగా ఉంటాయి. సో అలాంటి గ్రౌండ్లో ఏ బౌలర్ బౌలింగ్ చేసినా ఖచ్చితంగా గట్టిగానే కొడతారు. పైగా T20 ఫార్మేట్ అంటే ఒక బ్యాట్స్మెన్ గేమ్ కాబట్టి మన వాళ్ళు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో వెళ్తేనే బెటర్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక మన బెంచ్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక బ్యాకప్ పేసర్ కావాలి. అండ్ ఆ పేసర్ మోస్ట్ లైక్లీ హర్షదీప్ సింగ్ ఆర్ మొహమ్మద్ షమి, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అవుతారు. ఎందుకంటే ప్రజెంట్ వీళ్ళిద్దరికంటే బెస్ట్ ఆప్షన్స్ మన దగ్గర లేవు. ఇక బ్యాకప్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా జడేజాలో అయితే వాషింగ్టన్ సుందర్, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఉండొచ్చు. ఎందుకంటే మన వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే పేస్ ఆల్రౌండర్తో వెళ్ళే కంటే స్పిన్ ఆల్రౌండర్తో వెళ్తేనే బెటర్. ఎందుకంటే కరేబియన్ దీవుల నుండి పిచ్చెస్ ఎక్కువగా స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తాయి. సో జడేజా ఆర్ సుందర్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు మన స్క్వాడ్లో ఉంటారు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్ విషయానికి వస్తే ముందే చెప్పుకున్నాం, అసలు వికెట్ కీపర్ ఎవరు ఉంటారు అనేది క్లారిటీ లేదు. సో కేఎల్ రాహుల్ కీపర్గా రావచ్చు, లేదా ఇషాన్ కిషన్ రావచ్చు, అది కాదనుకుంటే సర్ప్రైజింగ్గా రిషబ్ పంత్ కూడా రావచ్చు. సో మనకైతే కీపర్ విషయంలో క్లారిటీ లేదు, బ్యాకప్ ఎవరు ఉంటారు అండ్ ఫ్రంట్ లైన్గా ఎవరు ఉంటారు అనేది తెలియదు. ఇక చివరి బెంచ్ ప్లేయర్ విషయానికి వస్తే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. అదేంటంటే మన వాళ్ళు కావాలనుకుంటే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా ఆల్రౌండర్ని తీసుకోవచ్చు, లేకపోతే ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకోవచ్చు. సో మన స్క్వాడ్కి ఏ ప్లేయర్ అవసరమైతే వాళ్ళని తీసుకుంటారు. అండ్ నేనైతే బ్యాటింగ్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ని తీసుకుంటారు అనుకుంటున్నా, లేదా ఆల్రౌండర్ కావాలనుకుంటే శివం దుబేని తీసుకుంటారు. అది కాదు మాకు ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ని తీసుకోవచ్చు. సో ఓవరాల్గా రాబోయే T20 వరల్డ్ కప్ కోసం నేను అనుకుంటున్నా మన టీమిండియా ప్లేయింగ్ 11 మరి స్క్వాడ్ అయితే ఇదే. మరి మీరు మన టీమిండియా ఎలాంటి ప్లేయర్స్ని పిక్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.